వెల్కమ్ బ్యాక్. సాధారణంగా ఇటుకలను నీళ్లలో వేస్తే మునిగిపోతాయి. కానీ రామప్ప ఆలయానికి వాడిన ఇటుకలు నీళ్లలో తేలుతాయి. రోజుల తరబడి నీళ్లలో ఉంచినా ఆ ఇటుకలు మునగవు. దీన్ని బట్టి అప్పటి శిల్పుల టెక్నాలజీ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మరి రామప్ప ఆలయానికి అలా తేలికైన ఇటుకలను ఎందుకు వాడారు? రామప్ప ఆలయంలో అన్నీ వింతలే. నేటికి 800 ఏళ్లు పూర్తయినా ఆ ఇటుకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. రామప్ప ఆలయాన్ని తెల్లరాయి, క్వాడ్స్, నల్లరాయి, సానరాయితో నిర్మించారు. ఇందులో కూడా గోడలకు ఓరాయి, శిల్పాలకు ఓరాయి, లింగానికి ఓరాయి, ఇలా శిల్పాలు అందంగా కనిపించేందుకు మంచి మెరిసే కఠినమైన రాళ్లను వాడారు. ఇవి చాలా గట్టిగా నునుపైన రాళ్లు. అందుకే 800 ఏళ్లవుతున్నా ఇంకా చెక్కు చెదరలేదు. ఈ ఆలయానికి మట్టిని వాడలేదు, రాయితోనే తయారు చేశారు. పైకప్పును కూడా రాయితోనే అమర్చారు. కాకతీయులు నిర్మించిన ఆలయాలకు గోపురాలు ఉండవు. వీళ్లు నిర్మించిన ఆలయాలు ఎక్కువగా ద్వికూట, త్రికూట, పంచకూట ఆలయాలే. అయితే రామప్ప ఆలయానికి స్టెప్పిడ్ పిరమిడ్ ఆకారంలో గోపురాన్ని నిర్మించారు కాకతీయులు. రామప్ప గుడికి మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయ భారాన్ని తగ్గించేందుకు చాలా తేలిగ్గా ఉండే ఇటుకలు వాడారు. ఆ ఇటుకలను తయారు చేసేందుకు చాలా టెక్నాలజీని ఉపయోగించారు అప్పటి శిల్పులు. అక్కడకు వెళ్లిన పర్యాటకులు ప్రయోగాలు చేసి మురిసిపోతారు. ఇటుకలు తయారు చేసేందుకు నీళ్లను కాకుండా చెట్ల పసర్లతో తయారు చేసుంటారు. అందులో కొన్ని రకాల చెట్ల పిప్పిని, మట్టిని జల్లెడ పట్టి మెత్తటి మట్టితో ఆ ఇటుకల్ని తయారు చేసుంటారు. రామప్ప ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. అంటే అడుగు భాగంలో ఇసుక పోసి ఆ ఇసుకపై రామప్ప ఆలయాన్ని నిర్మించారు శిల్పులు. అంటే భూకంపాలు వచ్చినా ఆలయం కదలకుండా, చెక్కు చెదరకుండా ఉండేందుకు శాండ్ బాక్స్ టెక్నాలజీతో తయారు చేసి ఉంటారు. వందలాది మంది శిల్పుల సామూహిక కృషి అది. దాన్ని మనం గుర్తించాలి. ఆ శిల్ప పరిణామాన్ని, ఆ శిల్ప అభివృద్ధిని, శిల్పకళ అభివృద్ధిని, వాస్తుకళ అభివృద్ధిని, టెక్నికల్ అంటే మనం సాంకేతికంగా మనం అభివృద్ధి చెందినటువంటి అంటున్నాం కదా, ఇటువంటి సాంకేతిక నిర్మాణం సిమెంటు వాడకుండా, మిగతా అటువంటి ఐరన్ లాంటివి వాడకుండా అంతవంత రాతి నిర్మాణాలు చేసినారంటే దాని నుంచి మనం గుణపాఠాలు తీసుకోవాల్సింది కూడా ఉంటుంది. ఏమంటే పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది, ఈ మా స్ట్రక్చర్ ఇది గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినారు అప్పుడు బేస్ లెవెల్లో. అందువల్ల ఆ వాటర్ మూలంగా సింకేజ్ అయ్యి వాళ్ళు సింక్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది టెంపుల్కి. రేపు ఫ్యూచర్లో కట్టే టెంపుల్స్ అంతే భారీ నిర్మాణాలు కట్టినప్పుడు భూకంపాలను కానీ తదితరులని ఇటువంటి నిర్మాణాలు సింక్ కాకుండా, కూలిపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి వాళ్ళు చాలా అభివృద్ధి చెందింది మన టెక్నాలజీ. ఆ ఇసుకను గోదావరి నుంచి తెచ్చి ఉంటారు. అందుకే నేటికి 800 ఏళ్లు పూర్తయిన ఆలయం పటిష్టంగా ఉంది. రామప్ప ఆలయంలో ఉన్న శివలింగానికి ఎదురుగా నంది ఉంది. ఈ నంది విగ్రహాన్ని అతి కఠినమైన రాయితో తయారు చేశారు శిల్పులు. నంది కంటి పొరను కూడా చాలా పలుచగా చెక్కారు. మనం రియల్ గా ఎద్దుల్ని చూసినా కనిపించినంత సన్నగా ఇక్కడి నంది కనుబొమ్మలను చెక్కారు. దీంతో రామప్పలో ఉన్న నంది మనం ఎట్నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇది కాకతీయ శిల్పుల గొప్పదనం. ఆ నంది కూడా అంతే కఠినమైనటువంటి నల్లని శిలలో చెక్కినటువంటిది. దానిలో ఒక గొప్పదనం ఏంటి అంటే కంటి పాపను చెక్కడంలో ఆయన చాలా స్కిల్ ప్రదర్శించాడు శిల్పి. ఏంటంటే మనం ఎటు వెళ్ళి కూర్చుంటే అటు మన వైపు చూసినట్లు ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఆ తడి పొర వచ్చేటట్లుగా ఆ కనుగుడ్డును ఆయన చెక్కాడు. అందుకని ఆ తడి నీడ లాగా పడి ఆ తడి పొర మనకి కనిపిస్తూ ఉండటం వల్ల ఎదురుగా కూర్చున్నా మన వైపు చూసినట్లే ఉంటుంది, ఇటు పక్కకు వెళ్ళినా అటు పక్కకు వెళ్ళినా ఎటు నుంచి చూసినా మన వైపు చూసినట్లే అనిపిస్తుంది. అది కాకతీయ శిల్పి సాధించినటువంటి తారస్థాయికి వెళ్ళినటువంటి స్కిల్కి, ఒక నైపుణ్యానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ గా గుర్తిస్తే ప్రపంచ పర్యాటక స్థలంగా వర్ధిల్లుతుంది. రామప్ప ఆలయంలో అణువణువు శిల్ప సౌందర్యమే. అక్కడ ఒక్కో శిల్పానికి ఒక్కో అర్థం ఉందట. తమ సామ్రాజ్యంలోని స్థితిగతులను శిల్పాల్లో చూపించారు కాకతీయులు. అయితే రామప్ప ఆలయంలో భక్తితో పాటు రక్తితో కూడిన శిల్పాలు దర్శనమిస్తాయి. అలా దేవాలయంపై ఉన్న నగ్న శిల్పాలు దేనికి నిదర్శనం? ఏ సామ్రాజ్యంలోనైనా స్త్రీయే గొప్పదని కాకతీయులు గుర్తించారు. స్త్రీ ఎంత అందమో అంత విషమని రామప్ప ఆలయంపై ఉన్న శిల్పాలను బట్టి తెలుస్తుంది. ఇక్కడ నగ్నంగా కనిపించే నాగిని శిల్పాలు చూస్తే చాలా అర్థాలొస్తాయి. యవ్వనంలో ఉన్న స్త్రీ అందంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో విషంతో సమానమని హెచ్చరిస్తున్నట్టు ఈ నగ్న శిల్పాలపై ఉన్న సర్పాలను బట్టి తెలుస్తుంది. నాగిని శిల్పం ఏంటంటే పూర్తి దిగంబరమైనటువంటి శిల్పం. రెండు చేతులు పైకి సాచి రెండు చేతుల్లో నుంచి ఒక సర్పం వేలాడుతూ ఉంటుంది. రెండు భుజాల నుంచి ఒక సర్పం దండలాగా వేలాడుతూ ఉంటుంది. అలాగని ఆమె సర్పం మీద కుండలాకారంలో ఉన్నటువంటి సర్పం మీద నిలబడి ఉంటుంది ఆమె నాగిని. అయితే దీన్ని సామాన్యులకు ఎలా కనిపిస్తుందంటే ఆమె యవ్వనం అతిశయంతో అందాన్నంతా ఆరబోసినట్లుగా కనిపిస్తుంది. చేతులు పైకెత్తేసి దిగంబరంగా ఉంది కాబట్టి శరీర నిర్మాణం అంతా ఎంత అందంగా సుందరంగా ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక యవ్వనం ఎంత అందమైనది, మధురమైనది, దానికి పొంచి ఉండే ప్రమాదం కూడా మనం చూడాలి అనే సందేశాన్ని ఒక స్ఫురణకు తీసుకుని వచ్చేటటువంటి శిల్పం ఇది. విషపు పాముపై నిలబడి నగ్నంగా ఉండి ఆమె ఛాతివైపు చూసే సర్పాలు, మర్మాంగాల వైపు చూసే సర్పాలు బుసలు కొడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే స్త్రీ ఎంత అమృతమో అంతే విషమనడానికి నిదర్శనంగా ఈ శిల్పాలను చెక్కి రామప్ప ఆలయంపై పొందుపరిచారు శిల్పులు. వయ్యారంగా నడిచే అందగత్తెలు, వాళ్ల ముక్కు పుడకలను శిల్పులు చాలా అందంగా చెక్కారు. మగవాళ్లతో కాలుకి ముళ్ళు తీయించుకుంటున్న స్త్రీ. ఈ విగ్రహాన్ని బట్టి చూస్తే స్త్రీ అహంకారానికి నిదర్శనమని తెలుస్తుంది. అదే శిల్పం పక్కన మహిళ కొంగుపట్టి లాగే శిల్పాన్ని చూస్తే పురుష అహంకారానికి నిదర్శనం. అంతేకాదు సామాన్య మహిళలు చేసే పనులను కూడా చూపించారు శిల్పులు. స్త్రీ ముఖ కవళికలు, అందమైన కోల ముఖాలు, పెదవులకు లిప్స్టిక్ పెట్టినట్టు, పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నట్టు కొన్ని శిల్పాలున్నాయి. ఈ రోజుల్లోనే కాదు, 800 ఏళ్ల క్రితమే మహిళలు హై హీల్స్ చెప్పులు వాడినట్టు రామప్ప శిల్పాలపై తెలుస్తుంది. అంటే కాకతీయుల కాలంలో మహిళలు చాలా హుందాగా ఉండేవాళ్లని అనిపిస్తుంది. స్త్రీ శక్తి చాలా గొప్పదని రామప్ప శిల్పాల్లో చూపించారు శిల్పులు. ఏది పట్టుకున్నా, ఏ రాయిని పట్టుకున్నా అందులో నుంచి ఏదో ఒక అద్భుతం మనకు కనపడుతుంది. ఏదో ఒక స్వరూపం, అది ఎటువంటిది కళాఖండాలు మా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటాయి. ఆ చెక్కిన విధానం కానీ అందులో నుంచి వచ్చిన ఆ నైపుణ్యం, అసలు ఆ చెక్కిన కళాకారులకు దండం పెట్టొచ్చేమో అనిపిస్తుంది. అంతటి నైపుణ్యంతో చెక్కారు. భావితరాలకి వాళ్ళకి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న దాన్ని భావితరాలకి అందించిన గొప్ప కళాఖండం అది. ఇంత టెక్నాలజీ పెరిగినా, యంత్రాలు వచ్చినా గ్రాఫిక్స్ లో కూడా ఇలాంటి అందమైన శిల్పాలను తయారు చేయలేమన్నట్టున్నాయి రామప్ప శిల్పాలు. బంగారంతో తయారు చేసినా ఇంత అందం వస్తుందో రాదో అన్నట్టు చెక్కారు శిల్పులు. రాళ్లను కూడా చెక్కలను చెక్కినట్టు చెక్కారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయానికి 800 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాది పొడుగునా ఉత్సవాలు నిర్వహిస్తూ కాకతీయుల ఘన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా
రామపాలయంలో ప్రత్యేక వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇంత ఘన చరిత్ర ఉన్న కాకతీయుల కట్టడాలు వాళ్ల చరిత్రను బయట ప్రపంచానికి చాటి చెప్పేందుకు గత డిసెంబర్ 21న కాకతీయ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ను ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చి పాలించిన ఘనత కాకతీయులకే చెల్లిందన్నారు సీఎం. అందుకే ఏడాదంతా కాకతీయ ఉత్సవాలను జరిపేందుకు కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి. సీఎం హామీ మేరకు ఏడాది పొడవునా కాకతీయ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకతీయ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండటంతో ప్రపంచ పర్యాటకుల దృష్టి వరంగల్పై పడింది. దీంతో విదేశీ పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న కాకతీయుల శిల్పాలను గౌరవిస్తూ బెస్ట్ హెరిటేజ్ సిటీగా అవార్డు ప్రకటించింది కేంద్ర పర్యాటక శాఖ. వరంగల్ను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అది గుర్తించడం ఆలస్యమైనప్పటికీ కూడా సరైన నిర్ణయం తీసుకుంది అని ప్రభుత్వాన్ని అభినందించాలి. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ మధ్యకాలంలో ఉత్సవాలు నిర్వహించి ప్రచారాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న కళాకారులకు గౌరవాన్ని తీసుకొచ్చినందుకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సి. ఓ రామప్ప, మరో 1000 స్తంభాల గుడి, ఇంకో పోర్ట్ వరంగల్, భద్రకాళి ఆలయం, ఇలా అడుగడుగున శిల్ప సంపద ఉంది. ఇంతటి అద్భుత శిల్పాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నారు పర్యాటకులు. రామప్ప గుడి నిర్మించి 800 ఏళ్లైనా ఇసుమంతు కూడా చెక్కుచెదని కళా నైపుణ్యంతో అలరారుతోంది. అలాంటి పురాతన కళా సంపదను కాపాడుకునేందుకు మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఇది ఇవాల్టి ఐ న్యూస్ స్పెషల్. మరో స్పెషల్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.